గోదావరి బ్యారేజ్ నిర్మాణాలపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. బ్యారేజ్ల నిర్మాణం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు నేతలు. రాష్ట్రంలో వ్యవసాయ రూపురేఖలు మారతాయన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నది. రోడ్లు పూర్తిగా అవుతా ఉన్నాయి. కరెంటు సమస్య లేకుండానే పోయింది. ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. మిషన్ కాకతీయ ప్రారంభమైంది. ఇవాళ మేడిగడ్డ తయారైతే ఇంకా ఏం తక్కువ ఉంటుంది. ఒకవైపు హైదరాబాద్ విశ్వనగరంగా, హైదరాబాద్కు ఇంకెన్నో కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగ యువకుల సమస్యను తీర్చే విధంగా ఇటు నిరుద్యోగ సమస్య తీరబోతా ఉన్నది, ఇటు పంటలు పుష్కలంగా పండబోతా ఉన్నాయి. ఇంకా ఏ సమస్య ఉండే అవకాశం లేనట్టుగా మనకు కనబడతా ఉన్నది. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి దేవుడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండకుండా ఉండే పరిస్థితులు కనబడతా ఉన్నాయి.